మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నితిన్ నవీన్ ఎన్నికైన సందర్భంగా హర్షాన్ని వ్యక్తం చేస్తూ బీజేపీ హైదరాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకరబాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల శంకరబాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీలో సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా, పట్టణ, మండల అధ్యక్షులను కొత్తగా నియమించగా జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నితిన్ నవీన్ని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ బీజేపీ అధిష్టానం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభసూచకమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ యువకులను ప్రోత్సహించడానికి 45 ఏళ్ల యువకుడికి జాతీయ పార్టీ పగ్గాలు ఇచ్చి రాబోయే కాలంలో యువతను ఆకట్టుకునేలా యువతకు పట్టం కట్టడం భారతీయ జనతా పార్టీకి శుభ పరిణామమని హర్షాన్ని వ్యక్తం చేశారు. భారతీయ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాట పట్టి ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జీవిస్తున్నారని అన్నారు. రాబోయే హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టణాలకు నిధులు మంజూరు అవుతాయని, కేంద్ర ప్రభుత్వాలతోనే పట్టణాల అభివృద్ధి చెందుతుందని ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజేందర్ చారి, కార్యదర్శి బొప్పిశెట్టి సాయిరాం, కోశాధికారి బుర్రా రాజు, కిసాన్ సంఘ్ నియోజకవర్గ ఇన్ఛార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి రవి, కాయిత అరుణ్ రెడ్డి, కాదాసు నర్సయ్య, ఆసాడపు శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు లకవత్ శారద, నాయకులు ఇల్లందుల తిరుపతి, కాంసాని లక్ష్మణ్, పోగల శేఖర్, దొంతరబోయిన సాంబరాజు, బోనగిరి రాజేష్, స్వామి నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మరి పార్టీ నిర్ణయాల మేరకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, పట్టణ పార్టీ, మండల పార్టీ, బూత్ అధ్యక్షులతో సహా అన్నీ కూడా పునర్నిర్మించి భారతీయ జనతా పార్టీలో గత 40 సంవత్సరాలుగా సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షులను కొత్తగా, బూత్ అధ్యక్షులను కొత్తగా, జిల్లా అధ్యక్షులను కొత్తగా, రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల గౌరవనీయులు రామచంద్రరావు గారిని మరి జాతీయ పార్టీ ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సంస్థాగత నిర్మాణంలో భాగంగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో రాబోయే కాలంలో యువతే వెన్నుముక అని చాటి చెప్పడానికి 45 సంవత్సరాల గౌరవనీయులు నితిన్ నవీన్ గారిని మరి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీ గారు ఎన్నిక పట్ల ఈరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఆయన బీహార్ ఎన్నికల్లో దాదాపు 4 సార్లు పర్యాయాలు ఎన్నికైన తర్వాత ఒక యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు నబీ గారిని జాతీయ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారు నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మున్సిపల్ ఎన్నికల్లో మేము కాషాయ జెండా ఎగిరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఆయన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా ఏ ఒక్క మున్సిపాలిటీని కూడా విడిచిపెట్టకుండా కాషాయమయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పట్టణాలకు కానీ గ్రామాలకు కానీ ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి అధిక నిధులు రాబడుతున్నాయి కాబట్టి ఒక్కసారి హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనము ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు